అండ్ వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే మా లియాకత్ పెళ్ళి అంటే తొందరలో కొన్ని పెళ్లి హడావిడి ఉంది, స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. హల్దీ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. లిటరల్లీ మార్నింగ్ అంతా కొంచెం వర్క్ ఉందని స్టార్ట్ అయితే అబ్బా టూ మచ్ రెయిన్ అండి. కాకపోతే హైలైట్ ఏంటంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర లేదు, కానీ హైదరాబాద్లో స్టార్ట్ అయిన మాకైతే ఫుల్ ఉంది. అప్పటికి రామోజీ ఫిలిం సిటీ అవుట్స్కట్స్లోనే ఉన్నామన్నమాట హైదరాబాద్లో. ఎప్పుడు 5కి స్టార్ట్ అయితే, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే రాఖీ పౌర్ణమి అన్నీ వచ్చి సో ఫుల్ వర్షం అనమాట. మస్తు భయమేసింది అసలు. ఎట్లంటే నేను వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడు కూడా ఇవ్వకుండా న్యాచురల్ పెడదాం అనుకున్నా, కానీ ఆ రెయిన్ సౌండ్కి ఆ ట్రాఫిక్ సౌండ్కి ఏం అర్థం కావట్లేదండి. లియాకత్ పెళ్ళికైతే మేమైతే ఇట్లా స్టార్ట్ అయ్యామనే కదండి, మొత్తం టెన్షన్ ఉంది. కానీ మనసులో ఒకటే అనుకుని స్టార్ట్ అయ్యా, ఏదైనా బరాబర్ ఎంజాయ్ చేయాలి, పెళ్ళి అది ఇది ధూమ్ధామని అనుకున్నా. మర్చిపోయానండి, ఈ వీడియోస్ అయితే కొంచెం లెందీ అవుతున్నాయని పార్ట్ వైజ్ పెడుతున్నాను. ప్లీజ్ ఇంకా కొత్తగా చూసుకునే వాళ్ళు అయితే కనుక కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం చూడండి, ఓకేనా. కార్లో అయితే స్టార్ట్ అయ్యామంటే ఎట్లంటే 5కి స్టార్ట్ అయితే నైట్ 11 అయిందండి వెళ్ళేసరికి. ఓన్లీ ఖమ్మమే, ఎందుకంటే వర్షం ఫుల్ పడుతుంది. అసలు రోడ్డు నిండా వాటర్ ఉండి కారు కూడా అసలు మూవ్ అవ్వడానికి కూడా లేదండి, వెయిట్ ఎక్కువ ఉండేసరికి. కానీ ఆగుకుంటూ వెళ్ళాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఎవరన్నా కనుక ఇట్లా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకొని కొంచెం వెదర్ కూడా చూసుకొని, ఈరోజు వెదర్ ఎట్లుంది, సిచ్యువేషన్ ఎట్లుందని చూసుకొని బయలుదేరండి. చెప్పాను కదా నైట్ ఖమ్మంలో స్టే చేసామని మరిది వాళ్ళ ఇంట్లో. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అనమాట మేమైతే మా ఇంటికి పాలమంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నేను, మా హస్బెండ్, మా మరిది వాళ్ళు అందరూ అక్కడ నుంచి పిల్లలు ఆడుకుంటున్నారనమాట. మేమైతే స్టార్ట్ అవుదామని చెప్పి అంటే లేచి స్టార్ట్ అయ్యి ఇంకా అదంతా తీయటం ఎందుకులే అని తీయలేదనమాట. నాకు మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ హల్దీ వీడియోస్ 2 పెడతానండి, పార్ట్ 1 పార్ట్ 2. సంగీత్ వీడియో కూడా వస్తుంది, పెళ్ళిదైతే కొంచెం యాడ్ చేస్తాను, ఓకేనా. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీని తర్వాత అయితే మా అన్నయ్య పెళ్ళికి మాత్రం ఫుల్ వీడియోస్ పెడతానండి. మా అన్నయ్య పెళ్ళి కూడా రీసెంట్గా ఉంది, ఓకేనా. ఇంకా మా అన్నయ్య పెళ్ళి అంటే మనం తగ్గేది ఉండదు కాబట్టి నేనైతే ఫుల్ వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేసి అయితే నా వంతు అయితే నేను ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని, ఓకేనా. ఫైనల్లీ అయితే మేము ఇంటికి వెళ్ళాము, పాలవంచి ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి హల్దీ ఫంక్షన్కి లియాకత్ వాళ్ళ ఇంటికి, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి, మా ఫాతిమా వాళ్ళ ఇంటికి అయితే మేము అందరం వెళ్ళాం. మర్చిపోయిన ఏంటి ఆ కలర్స్ అని అనుకుంటున్నారా, పెళ్లి కొడుకు ఒక్కడే ఎల్లో కలరు, మిగతా వాళ్ళు అందరూ కూడా పర్పుల్ లావెండర్ వేసుకోవాలన్నమాట. సో మేమైతే ఒక థీమ్ అనుకున్నారట వాళ్ళందరూ, అంటే వాళ్ళ సిస్టర్ అనుకుందట ఒక థీమ్ అని. ఆ థీమ్ వైజ్కి వెళ్దామని చెప్తే ఆ థీమ్ వైజ్ ఫాలో అయ్యి వెళ్ళామన్నమాట. చూడండి మ్యాక్సిమం మా కలర్స్ అన్నీ కూడా లావెండర్ కలర్స్, పర్పుల్ కలర్స్ అవే కనపడతాయి. ఇంకొంచెం వీడియోలో అయితే నేను సౌండ్స్ యాస్టీస్గా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే ఇందులో కూడా పిల్లల ఏడుపులని కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాయి అవన్నీ కూడా సౌండ్స్. అందుకని నేనైతే అవి ఉంచకుండా కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్లే నాకు బూస్టప్ ఉంటుంది. మర్చిపోయానండి, హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. ఈ పార్ట్ 1లో అయితే ఓన్లీ స్టేజ్ మీద వాళ్ళకి బట్టలు పెట్టడం, మేము ఎప్పుడు వెళ్ళామో, అసలు ట్రావెలింగ్ ఎలా ఉందనేది మెన్షన్ చేశాను. పార్ట్ 2 మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే దానిలోనే అసలైంది ఉందండి, ఎంటర్టైన్మెంట్ అంతా అందులోనే ఉంది. ఎందుకంటే మా ఆడపడుచులు మేమందరం ఆడుకున్నాం సరదాగా, ఆటలన్నీ పాటలన్నీ కూడా అందులోనే ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అనేది ఇట్లా చూసినప్పుడు హాయిగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి ఒక అకేషన్లో కలుసుకుంటాము, ఒక సందర్భం ఉంటుంది కాబట్టి ఇలా వీళ్ళందరినీ కలుసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. మా ఆడపడుచులు ఉన్నారు చూడండి అక్కడ, మా సలీమా. అంటే మీకు ఇలా చెప్తుంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదేమో ఛానల్. ఈసారి మ్యాక్సిమం నేను కనుక వాళ్ళతో వాయిస్ ఓవర్ అయితే ఇప్పిస్తానమాట, ఓకేనా. అంటే వాళ్ళకి ఓకే అంటే, ఎందుకంటే అందరికీ కూడా వీడియోలోకి వచ్చి వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే కూడా కొంతమంది ఇష్టపడరు కదండి. కెమెరా ముందుకు వచ్చి ఫేస్ చూపించి మాట్లాడు అంటే షై ఫీలింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఓకే అనుకుంటే కనుక నేను వాళ్ళతోటే మాట్లాడిస్తానమాట. ఎందుకంటే వద్దు మా ఫొటోస్ పెట్టొద్దు, మా వీడియోస్ పెట్టొద్దు అది ఇది అనుకో వాళ్ళు కూడా కొంచెం మంది ఉంటారు. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి. ఇది పన్నీరా, పప్పు, చారు, సాంబారు, వావ్, దొండకాయ ఫ్రై, ఇదిగో స్వీట్ అటండి, మస్తు సూపర్ స్వీట్. ఇదేంటి బీరకాయ, ఇది పెరుగు మా ఊర్లో పెరుగు తెల్లగా ఉంటుందండి. ఇదిగోండి అదే చెప్తున్నా పప్ప, వీళ్ళేరండి
ఓకే ఇదేంటది బిర్యానీయా కాదు బిర్యానీ ఆగండి ఆగండి వస్తున్నా అక్కడికే వస్తున్నాం ఇదే నాన్ వెజ్ సెక్షన్ ఇక వంట చేశారట మొత్తం ఇవి మా ఊర్లో కీరా దోసకాయ మా ఊర్లో ఆనియన్స్ ఇక్కడ ఏముంది ఇది బిర్యానీ అమ్మ ఇది ఓకే ఈ మొత్తం వంటలన్నీ కూడా నేనే చేశాను ఓకే ఓకే ఎలా ఉందో చూసి టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి జోయా ప్లేట్ చూడు ఇది మా హమ్ము ప్లేట్ లోపలికి వెళ్ళామన్నా కూడా వెళ్ళండి అది మా సమీర్ ప్లేట్ అయిపోయింది ఆల్రెడీ ప్లేట్ తీసి నన్ను కూడా తీయండి ఎవరు ఎంత తింటారు ఎవరు పిల్లలైతే రూమ్స్లో ఉన్నారండి ఒకసారి రూమ్స్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి పిల్లల్ని అయితే కవర్ చేశాను ఎందుకంటే ఈ పిల్లలకు స్కూల్స్ అని కాలేజెస్ అని వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఇట్లా ఎప్పుడన్నా వాళ్ళకు కూడా చూసుకోవాలనిపించినప్పుడు ఒక మెమరీ ఉంటుందని ఇట్లా చిన్నదైనా సరే క్యాప్చర్ చేశాను అనమాట ఇక్కడ నా తోటికోడల మా యాస్మిన్ ఉందండి మేము ఎంతమంది సిస్టర్స్ ఏంటనేది కూడా ఒక రోజు నేను రివీల్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే ఓన్లీ కనిపించిన వాళ్ళ పేర్లు మాత్రమే చెప్తున్నాను ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై బై గైస్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను పార్ట్ 2 వచ్చేస్తుంది ఆ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ స్మైల్ అలాగే ఉండండి రెడీ చెప్తా అప్పుడే కాదు ఉండండి రెడీ స్మైల్ షాట్ చేస్తారు అందరూ ఒకసారి రెడీ షాట్ చేయండి గట్టిగా పెళ్ళికొడుకు ఇన్విచ్చారు రెడీ రెడీ 1 2 3 గో రెడీ 1 2 3 గో అందరికీ చెప్పడం మర్చిపోయానండి ఫైనల్లీ వీళ్ళిద్దరిదైతే లవ్ మ్యారేజ్ అండి లియాఖత్ కంగ్రాచులేషన్ అనుకున్నదైతే సాధించావు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్